వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈరోజు అయితే మన కిచెన్లో మీకు నేను కర్ణాటక స్పెషల్ ఒక హెల్దీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. అదేంటంటే మసప్పు రెసిపీ అనమాట. ఇది అయితే హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసేయండి. నేనైతే కర్ణాటక ఆంటీతో ఈ రెసిపీ అడిగి నేను చేసి తర్వాత మళ్ళీ చేసి వీడియో అయితే చేశాను మీకోసము. నాకు ఇలా హెల్దీ రెసిపీస్ ట్రై చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంతకుముందు కర్ణాటక స్పెషల్ బసారు రెసిపీని కూడా ఆంటీతోనే చేయించి వీడియో తీసి పెట్టానండి. ఎవరైనా చూడకపోతే అది కూడా ఒకసారి చెక్ చేసేయండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేస్తాను. ఇది రైస్లోకి, రాగి ముద్దలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఏవో ఒకటి ఒక 3 రకాల ఆకుకూరలు అయితే తీసుకోవాలి. నేనైతే ఒక కట్ట మెంతి కూర, అలాగే ఒక కట్ట వరకు తోటకూర, ఒక కట్ట వరకు పొనగంటి ఆకు అయితే తీసుకున్నానండి. పొనగంటి ఆకు అయితే ఇంట్లోనే తెంపాను. ఇంట్లో ఆకుకూరలు వేసుకుంటానని చెప్పాను కదా, పొనగంటి ఆకు, పుదీనా అలాంటివి ఇంట్లోనే కోసాను అనమాట. తర్వాత ఒక కుక్కర్ తీసేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పుని ఒక కప్పు వరకు తీసేసుకోవాలి. మీకు కావాల్సినన్ని కందిపప్పు అయితే తీసేసుకోండి. తర్వాత ఒక అర స్పూన్ వరకు జీలకర్ర, అర స్పూన్ వరకు మిరియాలు, ఇవి వేయించలేదండి, డైరెక్ట్ వేసేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. నేనైతే కల్లుప్పు వేసాను. కొంచెం పసుపు, ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెవ్వలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే మన కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి ఒక 7 నుంచి 8 వరకు అయితే తీసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 2 టమాటాలు కూడా తీసేసుకొని బాగా పండినవి పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసేసుకోవచ్చు, కుక్కర్లోనే కాబట్టి. అవన్నీ వేసేసుకున్నాక ఈ 3 రకాల ఆకులైతే వేసేసుకోవాలండి. ఆకులైతే మీరు ఇంకా పాలకూర కూడా వేసుకోవచ్చు, పొనగంటి ఆకు ప్లేస్లో, మెంతి కూర ప్లేస్లో, అలా మీ ఇష్టం అనమాట. ఏవో ఒకటి 3 తీసుకోవచ్చు, 4 అయినా తీసుకోవచ్చు, లేదు అంటే 2 రకాలు, అవైతే మీ ఇష్టం అనమాట. వేసేసుకొని ఇంకా ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అయితే మరీ ఎక్కువ వేసుకోకూడదు, తగినంత మాత్రమే వేసుకోండి. కొంచెం వాటర్ సరిపోతుంది. ఇంకా మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టాలండి. ఎక్కువ లేకుండా ఒక 2 విజిల్స్ మాత్రమే పెట్టుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ పోయిన తర్వాత మూత తీసేసుకొని ఇంకా ఇవన్నీ ఇందులో కందిపప్పు మాత్రమే ఇందులో ఉంచి తర్వాత ఇందులో ఉండేవన్నీ సపరేట్ చేసేయాలి. మీరు ఇలా సపరేట్ చేసి అంత ప్రాసెస్ వద్దు అనుకుంటే లైట్గా ఇందులోనే మెదిపేసుకోవచ్చండి. మనం పప్పు చేసుకుంటాం కదా, ఆకుకూర పప్పు, కొంచెం అలానే ఉంటుంది. ఇంకా ఏమంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే అండి. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఆ డిఫరెన్స్ ఏంటి ఏమనేది. నేనైతే ఇక్కడ ఇంకా ఇవన్నీ సపరేట్ చేసేసాను. ఇక్కడ కందిపప్పు అయితే అలానే ఉంచాను. 2 విజిల్సే పెట్టాలని ఎందుకన్నానంటే పప్పు మెత్తగా ఉడకకూడదనమాట. ఇక్కడ కొంచెం ఉడికింది కానీ ఇంకా కొంచెం పలుగ్గా ఉన్నా కూడా బాగుంటుంది. ఇంక ఇవైతే ఇలానే ఉంచేసేయండి. ఇంకా మరీ మిరియాలు అవన్నీ రావాలంటే రావు కదండి, పర్లేదు, కొంచెం అలానే ఉన్నా కూడా అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలి, చల్లగా అయ్యే వరకు. ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఒక కప్పు వరకు, చిన్న కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరి మెత్తగా అయితే చేసుకోకూడదు, లైట్గా అలా ఒకసారి బ్లెండ్ చేసేసుకోండి. జస్ట్ ఒక పల్సు, లేదు అంటే ఒక 2 పల్స్ ఇస్తే సరిపోతుంది అంతే. తర్వాత ఇంక ఇవి చల్లగా అయిపోవాలని చెప్పాను కదా, ఆకుకూరలు, మిర్చి, అలాగే టొమాటో ముక్కలు అవన్నీ సపరేట్ చేసాం కదా, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ ఇవ్వకండి. నేనైతే పిల్లల కోసం కొంచెం మెత్తగా చేశాను, మీరైతే మరి ఇంత మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా కొంచెం ఆకులు అన్నీ కనిపించేలాగైనా కూడా చేసుకోవచ్చు. లైట్గా అయితే బ్లెండ్ చేసేసుకోవాలి అంతే. ఇంకా పిల్లలు ఆకులు పక్కకి వేస్తారు అన్నట్టు నేను ఇలా అయితే చేశాను. మీ పిల్లల కోసం అయితే మీరు కూడా అయితే ఇలా చేసేసుకోండి. తర్వాత ఆ కందిపప్పులో ఈ మిశ్రమం అంతా వేసి బాగా కలిపేసుకోవాలి. పచ్చి కొబ్బరి, ఆకులు అవన్నీ వేసి చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అంతా ఇందులోకి వేసి బాగా కలిపేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోండి ఒకసారి, తక్కువ అనిపిస్తే. తర్వాత ఇంకా పోపు పెట్టేసుకోవడమే. పోపు కోసం అయితే స్టవ్ వెలిగించి ఒక పోపు ప్యాన్ పెట్టేసాను. పోపు కడాయి పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆవాలు, జీలకర్ర, 1-2 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు, అంతే అండి. ఇంకా ఇందులోకి ఏం అవసరం లేదనమాట. ఇవి వేసేసి ఇంక ఈ పోపు బాగా వేగిపోయిన తర్వాత అందులోకి వేసేసుకోవాలి. ఈ పోపు వేగిపోయింది కదండి, ఇప్పుడు ఈ కుక్కర్లోనే వేసేసుకున్నాం కదా, ఆ కుక్కర్లోకి ఇది వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసేయండి. స్టవ్ వెలిగించేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి.
వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకా మనము ఇందులోకి కొందరు అవి ఉడికించేటప్పుడే చింతపండు కూడా కొంచెం వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లెమన్ వేస్తున్నాను. పచ్చి కొబ్బరి ఇలా వేసినప్పుడు లెమన్ వేస్తే చాలా బాగుంటుంది. కావాలి అనుకుంటే కొంచెం చింతపండు అవన్నీ వేసి ఉడికించేటప్పుడే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా లెమన్తో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇలా చూసారు కదండి, కొంచెం ఉడకాలన్నమాట. కొంచెం ఇలా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది, అంతే.